ఆ వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ వాక్యమే ఈ శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఆ వాక్యమే సత్యము అని చెప్పి చెప్తున్నాడు. ఇంతకు ఆ వాక్యము వినేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఏం జరిగిందంటే ఒక చిన్న సంఘటన. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి చూడండి ఒకసారి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఒకసారి యేసు ప్రభు వారు ఒక గ్రామంలో ప్రయాణం చేస్తుంటే ఒక గ్రామంలో ఆగాల్సి వచ్చింది. అప్పుడు ఆయనను ఇంటికి ఆహ్వానించారు. యేసు ప్రభును ఆహ్వానించినప్పుడు ఎవరు ఆహ్వానించారంటే మార్త ఆహ్వానించింది. ఇంట చేర్చుకుంది మార్త. ఇంట చేర్చుకున్న తర్వాత ఇద్దరున్నారు, మార్త మరియా. ఇద్దరున్నప్పుడు మరియా ఏమో ఎక్కడుంది? యేసు ప్రభు దగ్గర ఉంది. అప్పుడు మార్త ఏం చేస్తుంది? ఇంటికి పిలిచిన ఆమె ఏం చేస్తుందంటే ఆయనకు వంట చేయడంలో చాలా బిజీగా ఉంది. చూడండి ఆ మాటలు. 39వ వచనము. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరియ ఏం చేస్తుందంటే యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు చాలా శ్రద్ధగా వింటా ఉంది. మార్త ఏం చేస్తుందంటే విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పను. ఇంటికి ఎవరు పిలిపించారు? మార్త పిలిపించింది. ఇంటికి పిలిపించిన తర్వాత బాగోగులు చేయాలన్నా వద్దా? ఆ బాగోగులు చేయనికి మార్త చాలా పనులన్నీ పెట్టుకుందంట. యేసు ప్రభువారికి ఏమి ఇష్టమో ఏం చేయాలో అని చెప్పేసి తొందరగా పనులన్నీ విస్తారమైన పనులు పెట్టుకుంది. ఒక్కటి చేయలేక మళ్ళీ వచ్చింది ఇంటికి. ప్రభువా, నేను ఇన్ని పనులు పెట్టుకున్నానే, నా సహోదరే కదా ఈమె, పక్కనే నీ దగ్గరే కూర్చుంది, నాకు తోడు వంపు నా పనులు చేయనికి అని చెప్పి ప్రభువుని అడుగుతోంది. ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో కూడా మన ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. మరియా ఏం చేస్తుంది? దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర కూర్చోండి ఆయన బోధ వింటుంది, ఆయన చెప్పే మాటలు వింటుంది. కానీ మార్త ఏం చేసింది? ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను విస్తారమైన పనుల చేత చాలా బిజీగా ఉంటే ఈ మరియ నీ దగ్గర కూర్చొని ఉంటుంది, నాకు తోడు ఏమైనా పంపించచ్చు కదా అని చెప్పి ప్రభువుని అడుగుతుంది. చూడండి, మనం కూడా మన పనులలో చాలా బిజీగా ఉంటాం, మన సొంత పనులలో. అందుకు ప్రభు అయిన యేసు ప్రభు వారు చెప్తున్నారు చూడండి, 41వ వచనము. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటది? మన జీవితానికి అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి ఏమి చేయాలో తోచక అట పనులు చేసుకోక ఇట వాక్యం వినక రెండూ చేయలేదు. ఆమె వచ్చి సమయాన్ని వృధా చేసుకొని ప్రభువుని అడుగుతుంది, ప్రభువా, నీకేం చింత లేదయ్యా, నువ్వు ఊరికి వచ్చావు, నీకోసం నేను పనులు పెట్టుకున్నాను, విస్తారమైన పనులు పెట్టుకున్నాను, నా చెల్లెలి నా సహోదరి మరియ నీ దగ్గర కూర్చోంది, తోడు పంపించచ్చు కదా అని చెప్తున్నాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ప్రభు మాటల కన్నా పనులు మనకు ఏవి ఎక్కువ కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. పనులు చేసుకోవడం తప్పులేదు. సోమవారం నుంచి శనివారం వరకు పనులు చేసుకోవచ్చు. మనం కనీసం ఒక్కరోజు దేవుని ఆరాధనలో మనము మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మన దేవుని ఆరాధించడం తెలుసుకోవాలి. అది ఏంటి ఆరాధన అంటే ఆ బోధ, ఆయన మాట, ఆయన వాక్యము. నీ వాక్యమే సత్యము. ఆ వాక్యం ఏంటంటే ఇదిగో నేనే,
ఆ వాక్యము నేనే శరీరధారిగా ఇక్కడ మన మధ్య వచ్చిందే ఆ వాక్యము, అదే సత్యము. ఆ బోధ అనేది వినాలి. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, మార్త నువ్వు ఈ లోక సంబంధమైన పనులలో బిజీగా ఉన్నావు, కానీ మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. ఉత్తమమైనది అంటే దేవుని మాటలు వినడము ఉత్తమం. అంతే కదన్నా, దేవుని మాటలు వినడమే ఉత్తమము. ఆ మాటలే సత్యం. మనం కూడా మన జీవితంలో ఎన్ని పనులున్నాయి కానీ ప్రతిరోజు దేవుని మాటలు వినాలి, చదవాలి, విన్న వాక్యాన్ని ఆచరించాలి, పాటించాలి. ఎందుకంటే ఆ వాక్యంలో జీవము ఉంది. ఆ వాక్యమే జీవింపచేస్తుంది. ఒకసారి సామెతలు 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. సామెతలు 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. అనుదినం ఉందా? ఒకరు అది ఎప్పుడో ఆదివారం ఒక్కటి ఉందాడా? అనుదినము ఉంది. ఆరాధన అంటే ఆదివారం ఒక్కటి చేసేదే కాదండి. ఆరాధన ప్రతిరోజు మన హృదయంలో దేవుణ్ణి ఆరాధించాలి. అనుదినము ఆయన వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని చదివిన వారు ఏమంట? ధన్యులంట. 35వ వచనం చూడండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనను. అంతే కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన ప్రభు ఎవరంటే మన యేసుక్రీస్తు వారు. ఆ మాటలలో జీవం ఉంది. ఆ జీవమే మనను బ్రతికింపజేస్తుంది. అందుకే చెప్పాడు. ఒకసారి మనం చదివాము ఇంతకుముందు, పిలాతు రాజు యేసు ప్రభును శిక్షకు అమలు చేసే ముందు అడిగాడు ఒక మాట, నీ పైన నేరాపరణ చేసింది నువ్వు ఏమన్నా రాజువా అని అడుగుతాడు. అందుకు ఆయన ఏం చెప్తాడు యేసు ప్రభు? నువ్వు అన్నట్టు నేను రాజునే, కాకపోతే నా రాజ్యము భూలోక సంబంధమైనది కాదు. నేను ఒక రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తున్నాను. ఆ రాజ్యమే దేవునికి యాజకునిగా, రాజుగా, రాజ సమూహముగా సమర్పించుకుంటానని చెప్పేసి ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఇదిగో మనందరినీ ఒక సమూహంగా దేవునికి అప్పచెప్తాడు. ఎందుకు చెప్తానంటే నీ వాక్యమే సత్యం. అంటే ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి, అనుదినము చదవాలి. మన పనులు ఎన్నైనా ఉండొచ్చు, మార్తాలాగా విస్తారమైన పనులు మనకు కూడా ఉంటాయి. ఆరాధన సమయంలో దేవుని మాత్రమే ఆరాధించాలి. ఇంతకు ఆరాధించడం అంటే ఎలాగా? అభిమానించడం. మనకు మేలులు చేసినా చేయకపోయినా కానీ ఇష్టపడడం. అంతే కదండి. మనకు ఇష్టమైన ఒక సినిమా హీరోనో వస్తున్నంటే ఏం చేస్తాము? మన సొంత ఖర్చు పెట్టుకొని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే రాజకీయ నాయకులు వచ్చినా కానీ మన సొంత డబ్బులతో మనం పనులు పెట్టుకుంటాం. కానీ దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఇప్పుడు ఆయన ఆరాధించితే ఎట్ట చేయాలి మనము? అది గమనించాలి. విస్తారమైన పనులు పెట్టుకోకుండా ఆ వాక్యాన్ని ఏంటో మనం చదివి అర్థం చేసుకొని వాక్యాన్ని అనుగుణంగా మనం పాటించాలి. మన ఏం చెప్తుంది వాక్యం? నా వాక్యమే సత్యము. దానిని ప్రతిష్ఠించుకోవాలి. ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి? హృదయంలో వాక్యం ఉందనుకోండి, పాపానికి చోటు ఉండదు. ఇప్పుడు మనం పాపాన్ని చేస్తున్నాము, పాపంలో మనము వెళ్తున్నాం, పాపానికి దగ్గరికి వెళ్తున్నాం అంటే ఏమని అర్థము? మన హృదయం ఏం లేదు, వాక్యం లేదు. అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నా హృదయమందు పాపం లేకుండా నీ వాక్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. నూతన హృదయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. మనం కూడా ఆ వాక్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇంకొక మాట, మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని ఉంటుంది.
అక్కడేమో వాక్యాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి అని చెప్పాడు, సత్యాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి అని చెప్పాడు. ఆ వాక్యమే ప్రభువు, ఆ వాక్యమే క్రీస్తు. అది ఇక్కడ చెప్తున్నాడు పేతురు, అయ్యా మీ హృదయములలో ప్రభువును ప్రతిష్ఠించుకొనుడి. ఎందుకు ప్రతిష్ఠించుకోవాలా? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎట్లుండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మన హృదయంలో ఆయన వాక్యం ఉన్నప్పుడే మనం పరిశుద్ధంగా జీవించగలం. చూడండి, అలాగే మనం దేవుని ఎలా సమర్పించుకోవాలంటే మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి కైసూరు దగ్గర నుంచి మనుషులు వచ్చారు పన్ను వసూలు చేయనికి. పన్ను వసూలు చేయనికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా కైసూరు వాళ్ళు వచ్చి పన్ను అడుగుతున్నారు, మనం పన్ను వసూలు పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదు అన్నప్పుడు ప్రభు చెప్తున్న మాటలు ఏంటివి? కైసూరివి కైసూరునికి ఇవ్వండి, తర్వాత ప్రభువి దేవునివి దేవునికి కూడా ఇవ్వండి అన్నాడు. అయ్యా ఈ లోకంలో నువ్వు జీవించేటప్పుడు ఈ ధనం ఉందే, మనం ఏం సంపాదించుకునేవే, ఇవి ఎవరు ఇచ్చారంటే ఇక్కడ ఈ ప్రభుత్వము డబ్బులు ఎవరికి మనం ట్యాక్సులు కడతాము, ఇవన్నీ పన్నులు కట్టాల్సిందే. అలాగే ఈ శరీరము, ఈ దేహము, ఈ స్వరూపము ఎవరివి? దేవునివి. ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ లోకంలో ఉన్న ఆచారాలను పాటిస్తున్నావే కరెక్టే, దేవునివి దేవునికి సమర్పించుకున్నాం అంటే దేవుని స్వరూపంలో పుట్టిన మనం కూడా మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. అదే కైసూరివి కైసునికి చెల్లించులాగునే దేవునివి కూడా దేవునికి సమర్పించుకోవాలి అనే వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే మన హృదయాన్ని మొత్తము దేవునికి సమర్పించుకోవాలి, మన హృదయంలో వాక్యాన్ని స్థిరపరచుకోవాలి, మన హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. ఆ వాక్యమే సత్యం, ఆ వాక్యమే సత్యము, ఆ సత్యమే శరీరధైర్యంగా ఇక్కడికి వచ్చినప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారిగా మనకు కనపడుతున్నాడు. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి 6వ వచనం చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఎందుకు మనము దేవుని ఎంత ప్రేమించాలంటే ఆయన ముందే తన ప్రాణము చివరి రక్తపొట్టు వరకు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అదే ప్రేమను కోరుకుంటున్నాడు మనల్ని కూడా. అయ్యా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పేసి. ఆ ప్రేమలో నిజం ఉండాలి. వీరికి మాటలు చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడం కాదు, మాటలతో కాదు, క్రియలలో మనం చూపించాలి. క్రియలలో నాలుగుతో కాకుండా, మాటతో కాకుండా క్రియలలో మనం చూపించాలి. అప్పుడే ప్రేమను మనము చూపించినట్టు అవుతుంది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఇది సత్యం అండి. ఏది సత్యం అంటే యేసు ప్రభువు పునరుత్థానమైన తర్వాత చెప్తున్న మాటలు. ఇదిగో నేను మళ్ళీ వస్తాను, మీకు పునరుత్థానాన్ని జీవాన్ని ఇస్తానని చెప్తున్న మాటలు ఇవి. ఎప్పుడు వస్తాడంటే ఆయన, ఇదిగో నేను మేఘారుడై వచ్చుచున్నాను, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే వాళ్ళకి తెలీదు, అయ్యా ఎన్ని రోజుల నుంచి నీ మాటలు వింటున్నాము, నీ మాటలు వింటున్నా కానీ మేము మారలేదు, మేము అడ్డగించాం నీ మాటలు చెప్తుంటే, ఇంకా నువ్వెవరో తెలియక. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్పేశారండి, నేను మళ్ళీ వస్తాను, మీకు జీవాన్ని ఇచ్చేది నేనే, పునరుత్థానము నేనే అని చెప్పేసి. అలాంటి జీవాన్ని, అలాంటి సత్యవాక్యాన్ని మనం ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించాలి, క్రీస్తును ధరించుకొని జీవించాలి, క్రీస్తుతో సహవాసం చేయాలి, క్రీస్తును కలిగి ఉన్న మనము క్రీస్తు వలె పోలి నడుచుకోవాలి. అలాంటి క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయనను మనము ఆరాధించినట్టు అవుతుంది.
చూడండి, చివరిగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. ఈ మాట అర్థం చేసుకోండి ఒకసారి, మళ్ళీ చదవండి. మీరు తెలుసుకొని, ఏం తెలుసుకోవాలి? నన్ను నమ్మి, నా మాటలు నమ్మి, నేనే సత్యమని నమ్మి, నేనే ఆయనని. ఎవరు ఆయన? ఈ మాట చెప్తుంది ఎవరు? యెషయా గ్రంథంలో యెహోవా నామం మాట్లాడుతుంది ఇక్కడ. మీరు నన్ను నమ్మి నేనే ఆయనని. ఎవరు ఆయన? యేసు ప్రభువు వారని మీరు నమ్మి ఆ మాటలు వినాలండి. మీరు సాక్షులు దీనికని. ఎవరు అంటే ఆయనే, ప్రభు అయిన క్రీస్తుగా మన కిందికి వచ్చాడు. ఇంకా కొంచెం కిందికి వచ్చినామంటే ఇంకొక మాట చూడండి, 15వ వచనం, ఇదే అధ్యాయం యెషయా గ్రంథం. యెహోవా నగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఎవరు రాజు అంటే ఇక్కడ? సృష్టికర్తయగు యెహోవా, నేను మీకు రాజును అని చెప్తున్నాడు. ఇందాక పిలాతు దగ్గర ఎవరు మాట్లాడింది? నేనే మీ రాజును. అవును, నువ్వు అన్నట్టు నేనే మీ రాజును. చాలా స్పష్టంగా మాట్లాడేశాడండి. మన హృదయంలో ఒకటి పెట్టుకొని ఇక చదువుతున్నాం అనుకో, అది వేరే విధంగా అర్థమవుతుంది. ఆయనను నమ్మి, ఆయన మాటలను నమ్మి చదివితే మాట్లాడుతున్నది ఎవరు, ఎవరి గురించి మాట్లాడుతున్నది అర్థమవుతుంది. సమాజంలో చాలా గలిబిలి జరుగుతుంది. అన్ని బోధనలు విన్న తర్వాత మీకు ఉత్తమమైనది ఏదంటే, ఇదిగో మార్తా మరియ ఉందే, మరియ బోధ మీరు ఉత్తమమైన బోధ, ఆమె విన్న బోధనే మీరు గ్రహించాలి. ఈ లోకంలో మనం విస్తారమైన పనులు పెట్టుకొని బోధ ఏంటి ఏమర్థమవుతుంది మనకు? ఇక్కడ వాక్యం చెప్తుంటాం, ఆరాధన సమయంలో ఎంత శ్రద్ధగా ఉండాలి. విస్తారమైన పనులు బయట పెట్టుకొని మేము వాక్యము మైకులలో వింటాం, ఆ పనులు మనం చేసుకుంటామంటే నీకు అట్లాగే అర్థమవుతుంది. ఆ ఆరాధన సమయంలో ఎట్లుండాలంటే, ఎన్ని పనులు ఉన్నాయి కానీ, అది ఏ పనైనా కానీ, మన తిండి కానీ ఏ పనైనా కానీ, ఆ సమయం మొత్తం దేవునికి అప్పగా చెప్పుకొని ఆరాధనలో మనం పాల్గొనాలి. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచ్చిన చూడండి. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందు నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చూడండి, ప్రభు అయిన దేవుని దగ్గర ఆరాధన జరుగుతున్న సమయంలో ఆ 24 పెద్దలు తమ కిరీటాలను దేవుని సింహాసనం విసిరేసి, కిరీటములు విసిరేసి అంటే, కిరీటం అంటే అధికారానికి సూచన. తమ అధికారాన్ని సైతము దేవునికి ఎదురు కింద వేసేసి సాగిలపడి వాళ్ళు మొక్కుతున్నారండి, ఆరాధిస్తున్నారు. దేవా, నువ్వే ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించినవి, నువ్వే సత్యము, నీ మాటలే సత్యమై ఉన్నవి అని చెప్పి వాళ్ళు ఆరాధిస్తున్నారు. అంత పరిశుద్ధమైన దేవుణ్ణి మనము ఆరాధించాలంటే మన హృదయంలో కూడా ఆ వాక్యాన్ని స్థిరపరచుకోవాలి. మన హృదయంలో ఏముండాలి?
క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడే మనము సత్యముతో దేవుణ్ణి ఆరాధించినట్టు అవుతుంది. ఉం? అర్థమైందా? సత్యంతో దేవుని ఎలా ఆరాధించాలంటే, ఈ లోకంలో ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ బోధ మరియా ఎలా అయితే వినిందో మనం కూడా అలాగే ఆ దేవుని మాటలు వినాలి. ఎందుకంటే ఆ మాటలలో ఏముందంట? జీవము ఉంది. ఆ జీవమే అనుదినము మనము అనుభవించాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ జీవం మన హృదయంలోకి వచ్చినప్పుడే మనము దండిలం అవుతాం. దేవుడు ఈ కొన్ని మాటలు తన వెనుకలో పెట్టుకొని దీవించి ఆశీర్వదించబడును గాక.